మాజీ సీఎం కేసీఆర్ వల్లనే పాలమూరు ఆగమైందని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ హయాంలో పాలమూరుకు ఒక్క చుక్క నీరు అందలేదని విమర్శించారు. ఈ మేరకు పాలమూరు ప్రజల తరపున కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. పాలమూరుకు కల్వకుర్తి, నెట్టంపాడు, జూరాల, డిండి ప్రాజెక్టుల ద్వారా నీళ్లొస్తున్నాయని చెప్పారు. కృష్ణా బేసిన్ నీళ్లు తమకు రావాల్సింది పెన్నా బేసిన్ ద్వారా ఆంధ్ర వాళ్లు నీళ్లు తరలించుకుపోతున్నారని లేఖలో ఆరోపించారు. వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు పొంది రాష్ట్రాన్ని దివాలా తీసినటువంటి కేసీఆర్ కుటుంబ పాలన వల్ల నష్టపోయిన నీళ్లు, నిధులు, నియామకాలతో రాష్ట్రాన్ని సాధిస్తే కేసీఆర్ కుటుంబ పాలన చేశారని విమర్శించారు. ఇక పాలమూరు ఓట్లతో రాజకీయ పునర్జన్మ పొందిన కేసీఆర్ నీళ్లు ఆంధ్ర వాళ్లకు, నియామకాలు ఆయన కుటుంబానికి, నిధులు ఆంధ్ర కాంట్రాక్టర్లకు అప్పగించి లక్షల కోట్లు కమిషన్ తీసుకున్నారని ఆరోపణలు గుప్పించారు. తప్పు చేయలేదని చెప్పే దమ్ము, ధైర్యం ఉంటే కేసీఆర్ మహబూబ్ నగర్ నుంచి పోటీ చేయాలని వంశీచంద్రెడ్డి డిమాండ్ చేశారు. ఇవాళ మేము మాట్లాడుతున్నాము. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో మమ్మల్ని మోసం చేసి మా ఓట్లు తీసుకుని స్వయంగా కేసీఆర్ మా ఓట్లతోటి ఎంపీ అయ్యి రాజకీయ పునర్జన్మ పొందినటువంటి ప్రాంతం నుంచి, పాలమూరు నుంచి ఆ ప్రజల తరఫున ఇవాళ మాట్లాడుతున్నాము. నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పి నీళ్లనేమో ఆంధ్రలో దోచుకుపోతుంటే నిస్సహాయంగా చాతగాని వ్యక్తిగా చూస్తూ ఊరుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్. నిధులేమో దోచుకున్నారు, కుటుంబం మొత్తం దోచుకున్నది. ప్రాజెక్టుల పేరుతోటి లక్షల కోట్ల కమిషన్లు తీసుకొని నిధులు మొత్తం కూడా రాష్ట్ర ప్రజల పైన 8 కోట్ల అప్పు భారం మోపి నిధులన్నీ కూడా ఆంధ్ర కాంట్రాక్టర్లకి దోచిపెట్టి ఆ ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చేటువంటి కమిషన్లకి కక్కుర్తిపడి మా పాలమూరుని ఇవాళ బీడు బారించింది ఈ కుటుంబం. మాకు నియామకాలు అవుతాయి, మా పాలమూరు వలసల జిల్లా అయినటువంటి పాలమూరు నిరుద్యోగులకు, యువకులకు ఉద్యోగాలు వస్తాయని మేము భావిస్తే మాకు ఒక్క ఉద్యోగం రాలేదు. కానీ ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఒకరు ముఖ్యమంత్రి, ఒకరు మంత్రి, ఇంకొకరు ఎంపీ, ఇంకొకరు మంత్రి, ఇంకొకరు రాజ్యసభ ఎంపీ, అట్లా ఉద్యోగాల ఎర చూపించి పాలమూరు ప్రజలని, తెలంగాణ ప్రజలను మోసం చేసి, మా పేరుతో మమ్మల్ని మోసం చేసి, తెలంగాణ ప్రజలను మోసం చేసి వాళ్ళే అందరూ కూడా ఉద్యోగాలు తీసుకున్నటువంటి పరిస్థితుల్లో పాలమూరు ప్రజల తరఫున 10 ఏళ్లు అధికారంలో ఉండి కూడా చుక్క నీరుకి నీరివ్వనటువంటి ఆ ప్రభుత్వం యొక్క దుర్మార్గపు ఆలోచనలు, ఆ ప్రభుత్వం యొక్క దుర్మార్గపు పాలనను చూసి ఇవాళ పాలమూరు ప్రజల కన్నీరు చూడలేక ఇవాళ మీ ముందుకొచ్చి ఇవాళ కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రికి నేను పాలమూరు ప్రజల తరపున ఒక బహిరంగ లేఖ రాస్తున్నా. పాలమూరు ప్రజల తరపున, మా గౌరవ శాసనసభ్యుల తరపున మా కన్నీటి గాథలకు స్పందనగా ఇవాళ ఈ బహిరంగ లేఖ కేసీఆర్ కి నేను రాయడం జరుగుతుంది. గత 10 సంవత్సరాలు ఏమాత్రం కూడా ఒక్క చుక్క నీళ్లు ఇవ్వలేదు. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రం